16వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. నాయన, గురువే తల్లి తండ్రి, ఆయననే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్ష రూపం. నిజమైన మేలుకు మేలు చేయగలవారు ఆయనొక్కరే, ఇందుకు సందేహం లేదు. ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువును సేవించాలి. అది తెలిపేందుకు నీకొక పురాణోపాఖ్యానం చెబుతాను విను. ద్వాపర యుగంలో ధైమ్యుడనే బ్రహ్మర్షి ఉండేవారు. ఆయన దగ్గర అరుణి, వైదుడు, ఉపమన్యువు అని 3 శిష్యులు వేదాన్ని అభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తుండేవారు. అహంకారము మొదలైన దోషాలు తొలగి మనస్సుకు శుద్ధి కలగటానికి వెనుకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తుండేవారు. అతడి సేవను బట్టి అతని గురుభక్తిని మనశ్శుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు. ఒకనాడు ధౌమ్యుడు అరుణిని పిలిచి, నీవు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దారికి నీరు పెట్టి, లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్పారు. అరుణి వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువకు నీరు పెట్టారు. కానీ కాలువకు ఒక చోట గండిపడి నీళ్లన్నీ పల్లానికి పోతున్నాయి. మట్టి రాళ్ళు ఎంత వేసినా గట్ట నిలవలేదు. అప్పుడు అతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పిన చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డుపడుకొని గురువుని ధ్యానిస్తున్నాడు. అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది. చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి ధౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండటం గమనించాడు. కానీ శిష్యుడే కనిపించలేదు. అతడు ఏ పులి బారినైనా పడ్డారేమోనని అనుమానించి ఆయన తన శిష్యుల కోసం బిగ్గరగా పిలిచాడు. అరుణి సమాధానం ఇయ్యలేక కొంచెంగా శబ్దం చేశాడు. దానిని బట్టి ధౌమ్యుల వారు వచ్చి శిష్యుని లేవనెత్తి కౌగిలించుకొని సంపూర్ణంగా అనుగ్రహించారు. వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అప్పుడు ధైమ్య మహర్షి, నాయన, నీ ఇంటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధర్మం ఆచరించు, కృతార్థుడవవుతావు అని ఆదేశించాడు. అరుణి గురువుడికి నమస్కరించి ఇంటికి వెళ్ళి లోకపూజ్యుడయ్యాడు. ఒకరోజు ధౌమ్యుడు తన 2వ శిష్యుని పిలిచి, నాయన, పైరు పంటకొచ్చింది. నీవు రోజు కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పారు. వైదుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరునెంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికి వచ్చాక కోయించాడు. తర్వాత ధాన్యం రాశిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పారు. ఆయన అతనికి ఒక బండి, ఒక దున్నపోతుని ఇచ్చి ధాన్యం ఇంటికి తీసుకురమ్మని చెప్పారు. అతడు ఆ బండి కాడికి ఒక ప్రక్క ఒక దున్నపోతుని కట్టి, మరొక దున్నపోతు లేనందున 2వ వైపు కాడిని తన భుజాన వేసుకొని ధాన్యం ఇంటికి తీసుకువచ్చారు. దారిలో ఒక చోట బురదలో ఆ దున్నపోతుకి కూరుకుపోయింది. అప్పుడు వైదుడు దున్నపోతుని విడిచిపెట్టి తానొక్కడే బండిని బురదలో నుంచి లాగటానికి ప్రయత్నించి ఆ శ్రమ కోరవలేక స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి ధౌమ్యుడు అక్కడికి వచ్చి చూచి అతని గురుసేవా దీక్షకు మెచ్చి అతని మెడ నుంచి కాడి తొలగించి అతని లేవదీసి కౌగిలించుకొని అనుగ్రహించారు. వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొన్నది. గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారు. కొద్ది కాలంలోనే అతడు కూడా అరుణి వలె లోకప్రసిద్ధుడయ్యాడు. ఇంకా ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తుండేవాడు. అతడు అతిగా భోజనం చేసేవాడు. ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలిచేది కాదు. ధౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతనిని పిలిచి, నాయన, నీవు గోవులను అడవికి తోలుకుని పోయి మోపుకొని వస్తుండు అని చెప్పారు. ఉపమన్యువు గోవులను అడవికి తీసుకువెళ్ళాడు. కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది. వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకు వచ్చాడు. ధౌమ్యుడు చూచి, నీవు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అన్నారు. మరు రోజు నుండి ఆవులు మేస్తుండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి సంధ్యవార్చుకొని దగ్గరలో ఉన్న బ్రాహ్మణుల ఇళ్లలో భిక్ష తెచ్చుకొని భోజనం చేయసాగాడు. అందువలన కొద్ది కాలానికే అతడి శరీరం మంచి పుష్టి కలిగింది. అది గమనించిన ధౌమ్యుడు ఒక రోజున అతను అడిగి కారణం తెలుసుకొని, నన్ను విడిచి భోజనం చేస్తావట్రా? నిత్యము నీవు చేసుకువచ్చిన భిక్ష నాకిచ్చి మరలా అడవికి పోయి ఆవులను మేపుకు రావాలి అని ఆజ్ఞాపించాడు. ఉపమన్యులు అలా చేస్తుండటం వలన ఆకలి అతనిని ఎంతగానో బాధించేది. అతను తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువుకు అర్పించి 2వసారి భిక్ష తెచ్చుకుని తినసాగాడు. అందువలన అతడి శరీరం పుష్టిగా ఉండటం చూచి ధౌమ్యుడు కారణమడిగి తెలుసుకొని ఆ 2వ భిక్షను కూడా తమకే ఇవ్వమని అడిగాడు.
ఉపమన్యువు కొంచెమైనా బాధపడక అలానే చేసి ఆవుల దగ్గర దూడను త్రాగక మిగిలిన పాలు తాగి ఆకలి తీర్చుకోసాగాడు. అందువలన కొద్ది కాలంలోనే అతని శరీరం మరింత లావెక్కింది. ఒకరోజు ధౌమ్యుల వారు అందుకు కారణం అడిగి తెలుసుకొని, ఒరేయ్, పశువుల ఎంగిలిత పాలు త్రాగితే పశువు వలె నీవు కూడా బుద్ధిహీనుడవుతావు కనుక త్రాగవద్దు అని నిషేధించారు. ఆ మరునాడి ఆకలి వేస్తుంటే జిల్లేడి పాలు ఎంగిలివి కావని తలచి వాటిని ఒక డొప్పలో వేసుకొని పడుతుండగా ఆ పాలు అతని కళ్ళలో చింది అతని కళ్ళు రెండూ కనిపించలేదు. తర్వాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు. సూర్యాస్తమయమైన శిష్యుడింటికి రాకపోయేసరికి అతనిని వెతుకుతూ ధౌమ్యుల వారు అడవికి వెళ్ళారు. అయినా ఆయన కేక విని ఉపమన్యుడు బావిలో నుంచి సమాధానం ఇచ్చాడు. ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకొని అశ్వినీ దేవతలను ప్రార్థించమని చెప్పారు. ఉపమన్యుడు అలానే చేయగానే అతనికి దృష్టి వచ్చింది. వెంటనే అతడు బావి నుండి బయటకు వచ్చి గురువుకు నమస్కరించాడు. ధౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయి పెట్టి, నాయనా, నీ కీర్తి 4 దిక్కులా వ్యాపిస్తుంది. నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు. వారిలో ఉదంకుడనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు. నీ కీర్తిని శాశ్వతమొనర్చగలడు అని ఆశీర్వదించాడు. అతడి గురుకృప వలన వేదశాస్త్ర పారంగుతుడై ఇంటికి వెళ్లి గృహస్థాశ్రమం స్వీకరించాడు. కాలాంతరంలో ధౌమ్యుల వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది. కనుక నాయన, గురుని అనుగ్రహంతో పొందలేనిదేదీ లేదు. గురుద్రోహం వలన ఇహపరాలలో సుఖమే ఉండదు. సరిగదా? నీవెంత తిరిగినా వ్యర్థమే. కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువునే ఆశ్రయించి ఆయనను ప్రసన్నం చేసుకో. ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనస్సు స్థిరమవుతుంది. శ్రీగురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు, స్వామి, నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే. నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో. విరిగిన నా గురువు మనస్సు అతకటం సాధ్యం కాదు. ఇక నేను బ్రతికి ప్రయోజనమేమి? నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు. అప్పుడు శ్రీగురుని మనస్సు కరిగి, నాయనా, తీవ్రమైన పరితాపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది. ఇప్పుడు నీ గురువును మనసారా స్మరించు అని చెప్పి అతన్ని ఆశీర్వదించారు. వెంటనే అతని కంఠం గద్గమై శరీరమంతా రోమాంచితమైంది. కన్నులు ఆనంద భాష్పాలతో నిండాయి. అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలను నమస్కరించగానే వేదశాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది. అప్పుడు శ్రీగురుడు, నాయనా, నేను చెప్పిన గురుమహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు. నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు. ఆయనే నేనని తెలుసుకో అన్నారు. అతడు అలాగే చేసి తర్వాత ముక్తి పొందాడు. ఇలా 1 సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీ నృసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్న భిల్లవటి గ్రామంలోని భువనేశ్వరీ దేవి సన్నిధి చేరి అచట కృష్ణ వేణి సంగమంలో పడమట తీరాన ఉన్న ఉదుంబర వృక్షం క్రింద కొంతకాలం గుప్తంగా నివసించారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.